నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీని. డీటెయిల్ చూస్తే హైదరాబాద్లో మరో భారీ స్కామ్ బయటపడింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 850 కోట్లు కొట్టేశారు కంత్రిగాలు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని పక్కా ప్లాన్ ప్రకారం డబ్బులు కాజేశారు. వారి ఆఫర్ చూస్తే ఎవరైనా ముందుకు రావాల్సిందే. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించారు. ప్రముఖ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయంటూ ప్రజలను బొరిడి కొట్టించారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో కేటుగాలు భారీ మోసానికి తెరతీశారు. పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామని ప్రజలకు ఆశ పెట్టారు. డిపాజిట్లను సేకరించేందుకు మొబైల్ యాప్, వెబ్సైట్లను రూపొందించారు. హైదరాబాద్లో క్యాపిటల్ ప్రొడక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2021లో కొంతమంది కంపెనీ పెట్టి 100 కోట్లు వసూలు చేశారు. చివరకు 900 కోట్ల రూపాయల వరకు డబ్బులను పోగేసుకుని ఉడాయించారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితుల ఫిర్యాదు అనంతరం పొంజి స్కామ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఫాల్కన్ క్యాపిటల్ ప్రొడక్షన్ ఫోర్స్ డైరెక్టర్ కావ్య నల్లూరి, వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ వదలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 20 మందిని నిందితులుగా చేర్చారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్ కోసం గాలిస్తున్నారు. దీనిపైన పూర్తి సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. ఎస్ పర్వీన్, హైదరాబాద్ లో భారీ స్కామ్ ఏదైతే 850 కోట్ల రూపాయలు కొట్టేసి ఇప్పుడు సంచలనంగా మారిన నేపథ్యంలో ఫాల్కాన్ పేరుతో కూడా భారీ మోసం కూడా అంటే తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ కూడా నమ్మించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రముఖ కంపెనీలతో తమకు ఇక్కడ వారితో సంబంధాలు ఉన్నాయంటూ కూడా దాదాపు ఎక్కువ వడ్డీ వస్తుందన్న ఆశతో మాత్రం దాదాపు 6,000 పైచిలకు జనం కూడా ఇందులో పెట్టుబడి పెట్టడం జరిగింది. కొన్ని 900 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంటే 3 నెలల్లో కూడా అధిక వడ్డీ రావడం, 15 నుంచి 20% వడ్డీ వస్తుందన్న ఆశతో కూడా భారీగా కూడా పెట్టుబడులు పెట్టించడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయడం ద్వారా బాధితులు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తా ఉంది. దీనికి సంబంధించి కొందరికి లుకౌట్ నోటీసులు, అమర్దీప్ ఏదైతే ఈ స్కామ్ కు సంబంధించినటువంటి ముఖ్య వ్యక్తి అయినటువంటి అతన్ని దుబాయ్ లో ఉండడం జరిగింది. అతనికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఈ డైరెక్టర్లను ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వారందరినీ కూడా కూపీలాగుతున్నారు. దీనికి సంబంధించి ఈ అంశాలలో ఒక్కొక్కటిగా చూస్తే పెద్ద ఎత్తున కూడా పోలీసులు విచారణలో మాత్రం విస్తుపోయే నిజాలు, దాదాపు 100 కోట్ల రూపాయలు వీరు కాజేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి అంటే ప్రముఖ కంపెనీలలో బంపర్ ఆఫర్ అంటూ కూడా ఎక్కువ లాభాలు వస్తాయని కూడా నమ్మించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంటే కష్టపడి రూపాయి పోగు చేసుకొని ఇలా పెట్టుబడి పెట్టి కోట్ల రూపాయలు నష్టపోయినామని ఇప్పుడు బాధితులు మాత్రం నిండా మునిగిపోయారు. వాళ్ళు చాలా రోధిస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా కంపెనీ ముందుకు వచ్చి కూడా పోలీసులు దీనికి సంబంధించినటువంటి ఏదైతే డిపాజిట్లు సేకరించేందుకు మొబైల్ యాప్, వెబ్సైట్ ను సైతం రూపొందించడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2021లో కొంతమందిని కూడా పెట్టుబడి పెట్టించడం జరిగింది. దాదాపు 25,000 నుంచి 9 లక్షలు డిపాజిట్ చేస్తే 45 నుంచి 185 రోజుల్లో 11 నుంచి 22% వడ్డీ వస్తుందని కూడా ఆశ చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ డిపాజిట్ల నుంచి ఎక్కువ మొత్తంలో రాబట్టడం జరిగింది. వారికి మాత్రం చెల్లింపు మాత్రం ఎవరికి ఇప్పటివరకు జరగలేకపోవడంతో ఒక్కసారిగా బాధితులు ఫిర్యాదు చేయడంతో మాత్రం ఇప్పుడు ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి ఫాల్కన్ స్కామ్ మాత్రం బయటపడడం జరిగింది. మిగతా వారు వీళ్ళందరూ విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయడం, వారందరినీ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో విచారిస్తే నిజాలు బయటకు వస్తాయని కూడా తెలుస్తా ఉంది. దీనిపై పోలీసులు మాత్రం ఇందులో ఎంతటి వారినున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా కమిషనర్ చెప్పడం జరిగింది. ఫాల్కాన్ కుంభకోణం అసలు ఎట్లా చేయాల్సి వచ్చింది, అసలు ఇన్ని కోట్లు పెట్టుబడి పెట్టే ముందు ఎందుకు ఆలోచించలేకపోయారు ప్రజలని కూడా పోలీసులు వారిని కూడా ప్రశ్నించడం జరుగుతా ఉంది. మొత్తానికి మాత్రం దాదాపు 6,000 మంది నుంచి మాత్రం దాదాపు 900 కోట్ల వరకు వసూలు చేశారని కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.